ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆయనపై అత్యాచారం కేసు నమోదవడంతో జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీలో జానీ మాస్టర్ క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండటంతో కేసు నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను జనసేన విడుదల చేసింది. వేములపాటి అజయ్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ఆయన మద్దతిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి ప్రచారం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి బీఆర్కే ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసు నమోదు చర్చనీయాంశంగా మారింది. అలాగే పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. స్వప్న అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక కేసు కూడా నమోదైంది. ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఒక యువతి తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు అనే ఒక ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టినటువంటి విషయం ఇవాళ చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నాడో, జానీ మాస్టర్ నెల్లూరుకి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు. అయితే ఇతను జనసేన పార్టీలో క్రియాశీలకంగా కూడా పనిచేస్తున్నారు. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కోసం చాలా ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ఈ క్రమంలోనే అటు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురంలో అనేక ప్రచారాల్లో కూడా యాక్టివ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పైన వచ్చినటువంటి ఫిర్యాదులు కేసు పెట్టినటువంటి సందర్భంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన అధిష్టానం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదైతే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా జనసేన పార్టీకి కొంత దూరంగా ఉండాలని చెప్పి ఇటు జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ యువతి ఎవరైతే ఉన్నారో, యువతి మాత్రం జానీ మాస్టర్ పైన అనేక ఆరోపణలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. జానీ మాస్టర్ కొంతకాలంగా తన పైన లైంగిక దాడులకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పి ఇటు ఆయన దగ్గర పనిచేసేటటువంటి ఒక యువతి, 21 సంవత్సరాల యువతి కూడా ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ కేసు ప్రస్తుతం విచారణ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ నిమిత్తం చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాలకు తీసుకెళ్లినటువంటి సందర్భంలో తన పైన అత్యాచారం పదే చేసేవారని, దీంతో పాటు తన నివాసం ఏదైతే హైదరాబాద్లోని నార్సింగ్లో ఉన్నటువంటి నివాసంలో కూడా జానీ మాస్టర్ తన పైన అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి ఈ ఫిర్యాదులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితులు కనిపించింది. ఇటు కొరియోగ్రాఫర్ పైన, జానీ మాస్టర్ పైన ఫిర్యాదు రావడంతో రాయదుర్గం పోలీసులు ఇప్పటికే దీనిపైన విచారణ అయితే వేగవంతంగా చేస్తున్నారు. అయితే తదుపరి విచారణ కోసం ఈ కేసుని ఎవరైతే ఇటు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 FIRతో నమోదైనటువంటి ఈ కేసుని ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ పోలీసులు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పైన IPC సెక్షన్స్ 376 రేప్కు, అదేవిధంగా క్రిమినల్ బెదిరింపు 506తో పాటు స్వచ్ఛందంగా గాయపరచడం 323లోని క్లాస్ నెంబర్ 2 కింద కేసులు కూడా నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా జానీ మాస్టర్ పైన ఒక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2015లో ఒక కళాశాల పైన మహిళపై దాడి చేశాడని చెప్పి జానీ మాస్టర్కు 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు కూడా 6 నెలల జైలు శిక్ష విధించినటువంటి విషయం కూడా తెలిసిందే. మరోవైపు తాజాగా మరో మహిళ యువతి కూడా ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలకి కొరియోగ్రాఫర్ చేస్తున్నటువంటి జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకోవడంతో సినీ ఇండస్ట్రీలో ఇది సంచలనాత్మకంగా మారింది. ఇప్పటికే ఇటు జానీ మాస్టర్ అటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూనే ప్రముఖ షోస్ ఏదైతే డ్యాన్స్ షోస్ ఉంటాయో, డ్యాన్స్ షోస్లో జడ్జీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రన్నర్ అనే సినిమాను కూడా హీరోగా కూడా ఆయన నటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తనపైన లైంగిక దాడికి పాల్పడ్డారు, తనపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి యువత అయితే ఫిర్యాదులు చేసింది. ప్రస్తుతం అయితే ఇటు జానీ మాస్టర్ పైన విచారణ వేగవంతంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే మనం చూసాం, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇటు
ఇటు సత్యవేడు ఎమ్మెల్యేని పార్టీ లైంగిక వేధింపులకి సంబంధించినటువంటి అంశంలో ఇమీడియట్లీగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే క్రమంలో జనసేన పార్టీ సైతం జానీ మాస్టర్ పైన వెంటనే ఇటువంటి ఫిర్యాదులు రావడం, ఏదైతే లైంగిక దాడిలోకి పాల్పడ్డట్టుగా కూడా స్పష్టం కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. వెంటనే ఇటు వేములపాటి అజయ్ కుమార్ పేరుతో కూడా ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ ఆయన్ని పార్టీ కార్యక్రమాలన్నిటికీ కూడా దూరంగా ఉండమని చెప్పినటువంటి పరిస్థితులు. అయితే వరుసగా కూడా జానీ మాస్టర్ అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓవైపు 2015లో చోటు చేసుకున్నటువంటి మహిళపైన దాడి కావచ్చు, ప్రస్తుతం తాజాగా తన దగ్గర పనిచేసేటటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ విషయంలో కావచ్చు, వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నార్సింగి పోలీసులు ఈ కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ల ద్వారా రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.